నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. కీర్తిశేషులు గోలి సత్యనారాయణ, గోలి రామసీత దంపతుల జ్ఞాపకార్థం వారి మనవడు డాక్టర్ గోలి మాణిక్య వెంకట కాశీరాం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తామరపల్లి, దాని పరిసర గ్రామాలు అయిన సత్యవాడ, గంగవరం, ఊడుముడి తదితర గ్రామాల నుండి అధిక సంఖ్యలో రోగులు విచ్చేసి ఉచిత వైద్య సేవలు పొందారు. తామరపల్లి వంటి మారుమూల గ్రామంలో ఊపిరితిత్తులు, కిడ్నీ వైద్య నిపుణులు విచ్చేసి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కపిలేశ్వరపురం మాజీ ఎంపీపీ, మాజీ విజయనగరం ఆర్టీసీ జోనల్ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ అన్నారు. మారుమూల గ్రామాలలో ఇటువంటి మెగా వైద్య శిబిరం నిర్వహించడం జన్మభూమిపై తనకు ఉన్న మమకారానికి నిదర్శనమని కొనియాడారు. అనంతరం నెక్కంటి బాలకృష్ణ వైద్యులు మాణిక్య వెంకట కాశీరాం, బెల్లంకొండ రాజశేఖర్లను శాలువాతో సత్కరించారు. కోనసీమ జిల్లా గంగవరం మండలం తామరపల్లి గ్రామం. ఈరోజు చాలా శుభదినం. దానికి కారణం ఏంటంటే ఇక్కడ గోలి సూర్యరావు గారని ఒక రియల్ యాక్టివ్ మ్యాన్ ఉండేవారు. ఈ అవసరం ఆయనకి, ఆయన కాలం చేశారు. కానీ వారి కుటుంబం విశాఖపట్నం ఉంటూ వస్తూ వెళ్తూ ఉన్నారు. వారి మనవలు ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎంతో అభివృద్ధి చెందారు. మరి ఈరోజు ఆ డాక్టర్ వృత్తికి జన్మస్థలమైన మా తాతగారు ఊరు అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్యాలు, మరి లివర్ అవ్వచ్చు, కిడ్నీస్ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, వివిధ వ్యాధులకు సంబంధించి అన్ని రకాల డాక్టర్స్ తోటి వారు ఫ్రెండ్స్ ఇతర డాక్టర్లు కూడా గుంటూరు నుంచి, ఏలూరు నుంచి, వైద్యాన్ని నుంచి కూడా రావడం జరిగింది. ఇక్కడ అందరికీ ఫ్రీగా బ్లడ్ టెస్టులు అన్నీ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారికి సంబంధించిన వ్యాధులకి వైద్యం చేస్తూ ఫ్రీగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమం చేయడానికి వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను గ్రామం తరఫున. ఇంకేంటంటే ఎక్కడెక్కడో ఉండి చదువుకొని విదేశాలకు వెళ్ళిపోతూ స్వగ్రామాలను మర్చిపోతున్న ఈ రోజుల్లో వీరు మంచి యువకులు అయినప్పటికీ కూడా మరి సొంత గ్రామం మీద అభిమానంతో వారి మామగారు ఉన్నారు, వారి ఫ్యామిలీ అంతా ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మన పల్లెటూరులో ఉన్న గ్రామాల్లో ఉన్న వివిధ రకాలుగా చదువుకుని ఎంతో అభివృద్ధి ఉండి ఎన్ఆర్ఐ ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్ఫూర్తితో వారి గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ, ఇంతేకాకుండా వివిధ ఎన్నో కార్యక్రమాలు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు దత్తత తీసుకుని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇది ఒక శుభ పరిణామాలని చెప్పి వారందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంటే వాళ్ళు కూడా వారి స్వగ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా మీ అందరి తరఫున మనం చేసుకుంటూ, అదేవిధంగా ఈ గ్రామంలో ఈ గ్రామవాసి మనవడుగా మరి వారి స్నేహితులుగా వచ్చారు ఇక్కడికి. వారి సర్వీస్కి అభినందిస్తూ ఈ గ్రామం తరఫున నేను చిరు సత్కారం చేస్తున్నాను. మీ అందరూ ఆశీర్వదించి ఇంకా మంచి అభివృద్ధి చెంది మళ్ళీ వచ్చి ఇంకా డెవలప్గా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటామని నమస్కారం. ఎలా చూడండి సార్, ఏమండి ఎలా చూడండి సార్ కబుర్లో. ఇది కృతజ్ఞత.